ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్ షర్మిల మాజీ సీఎం జగన్ ఆస్తుల వ్యవహారం బాగా హాట్ టాపిక్గా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా వ్యక్తిగతంగా రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైఎస్ షర్మిలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే అండగా నిలిచే మాటలో మాట్లాడిన విషయం మనకందరికీ తెలిసిందే. షర్మిలకు తాను రక్షణగా ఉంటానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సంచలన ప్రకటన చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయినా మదం తగ్గలేదని, చింత చచ్చిన పులుపు చావలదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు జగన్ అదనపు రక్షణ కావాలని కోరిందని, అది తాము కల్పిస్తామని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. వైఎస్ కుటుంబ వివాదాలపై పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే స్పందించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల గారు సెక్యూరిటీ అడిగితే ఖచ్చితంగా కల్పిస్తామని, తమ ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు పవన్ కళ్యాణ్ గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఇదే విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారింటికి తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల గారు వెళ్తున్నారట. దీంతో సంచలన భేటీ జరగనుందట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. తాను తీసుకుంటున్న నిర్ణయాలతో ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారి పనితనాన్ని మెచ్చుకుంటున్న విషయం తెలిసిందే.